السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إلا المصلين الذين هم على صلاتهم دائمون والذين في أموالهم حق معلوم للسائل والمحروم والذين يصدقون بيوم الدين والذين هم من عذاب ربهم مشفقون. إن عذاب ربهم غير مأمون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم بشهاداتهم قائمون والذين هم على صلاتهم يحافظون. أولئك في جنات مكرمون. فما للذين كفروا قبلك مهطعين عن اليمين وعن الشمال عزين أن يطمع كل امرئ منهم أن يدخل جنة نعيم. كلا إنا خلقناهم مما يعلمون. فلا أقسم برب المشارق والمغارب إنا لقادرون على أن نبدل خيرا منهم وما نحن بمسبوقين. فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون يوم يخرجون من الأجداث سراعا كأنهم إلى نصب يوفضون خاشية أبصارهم ترهقهم ذلة ذلك اليوم الذي كانوا يوعدون. ఇవి సూర మఆరిజ్ 70వ సూరా యొక్క చివరి ఆయతులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ మానవునిలోనైతే ఈ గుణ లక్షణాలు ఉంటాయో ఆ మానవుని జీవితము ఇహలోకములో చాలా ప్రశాంతంగా ఉంటుంది. పరలోకంలో గౌరవ మర్యాదలతో జన్నతులో వెళ్తారు. ఎవరు ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్న మానవుడు అనే విషయాన్ని ఇప్పుడు మనము చూద్దాం. అల్లదీన హుమ్ అలా సలాతిహిమ్ దాయిమూన్. వారు ఎవరైతే నమాజులు పర్మనెంట్గా చదువుతారు, విధి తప్పకుండా చదువుతుంటారు. ఫజర్, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా విధి తప్పకుండా నమాజులను పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు ఇహలోకంలో చాలా అగౌరవము, అవమర్యాద, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. అందుకే
గౌరవము, మర్యాద, సుఖాలు, ఆహ్లాదము, ఆనందముతో జన్నత్తులో ప్రవేశిస్తారు. చూసారా ఇక్కడ ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ పాజిటివ్ పాయింట్స్ అయిపోతాయి. అందుకే నమాజు చదువుతున్నప్పుడు, నమాజ్కి వెళ్తున్నప్పుడు, నమాజ్ కోసం సమయం తీసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఏదైనా బాధ ఎదురైతే, ఏదైనా కష్టం ఎదురైతే అక్కడ సుఖం గురించి ఆలోచించుకుంటే ఇది ఏమీ కాకుండా ఇది మన ముందు ఏమీ కాదు. కావున పరలోకంలో ఉన్నటువంటి ఆ గౌరవము గురించి అల్లా ఇక్కడ నువ్వు కొంత అగౌరవాన్ని, పరాభవాన్ని చవి చూడవలసి వస్తుంది అనుకున్నాను. الذين هم على صلاتهم دائمون والذين هم في أموالهم حق معلوم. వారి ధనము ఎవరెవరికి ఇవ్వాలో వారికి తెలుసు అంటున్నాడు. హక్కు మఅలూమ్, ఎవరికి ఎంత హక్కు ఉంది వారి ధనములో. ఒక విశ్వాసి తన ధనములో ఎవరికి ఎంత హక్కు ఉందో ఆ హక్కు ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి ఆ హక్కు ప్రకారము హక్కుదారులకు తన ధనాన్ని చెల్లిస్తూ ఉంటాడు. లిస్సాయిలి వల్ మహరూమ్. సాయిల్ అంటే అడగటము, అడిగేవారు, అడిగే వారిని కూడా ఇస్తాడు, అడగని వారికి కూడా ఇస్తాడు. కానీ అడగటము కొన్ని సందర్భాల్లోనే హలాల్, కొన్ని సందర్భాల్లో చేయి చాచి అడగటము ఇది హరామ్ అయిపోతుంది. ఎప్పుడు హలాలు? అబూ దావూద్లో ఉంది, హదీస్ నంబర్ 1640లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 3 సందర్భాల్లో మానవుడు అడగవచ్చు. ఒక సందర్భం జామీన్ ఉన్నాడు, ఎవరికైనా మధ్యవర్తిగా షూరిటీ సంతకం పెట్టాడు. షూరిటీ సంతకం పెట్టిన తర్వాత ఇరుక్కున్నాడు, ఆ వ్యక్తి ఎగ్గొట్టాడు, ఈ వ్యక్తిపై వచ్చేసింది అది. అటువంటప్పుడు అడగవచ్చు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. హుబైసా బింత్ ఫారిక్ రదియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏంటి నువ్వు అడుగుతున్నావు? ఓ ప్రవక్త, నేను జామీన్ ఉన్నాను, షూరిటీ ఉన్నాను, ఆ వ్యక్తి ఎగ్గొట్టాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హుబైసా బైతుల్ మాల్లో ఏదైనా వస్తే ఇస్తాను. ఆ తర్వాత అన్నారు, హుబైసా 3 రకాల వ్యక్తులు తప్ప ఇంకెవరూ కూడా అడగటము హరాం అన్నారు. ఎవరైతే జామీన్ ఉన్నారో ఆ వ్యక్తి ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు, ఈ వ్యక్తిపై ఆ భారం పడిపోయిందో ఆ వ్యక్తి అడగొచ్చు. రెండవది, ఎవరి ఇల్లు అయితే కూలిపోయిందో లేదా వరదలతో కొట్టుకుపోయిందో అటువంటి వ్యక్తి కూడా అడగొచ్చు అన్నారు. మూడవది, ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో, అప్పుల పాలై ఉన్నాడు, దినచర్య జరగటం చాలా ఇబ్బంది అయిపోయిందో అటువంటి వ్యక్తికి 3 సాక్షులు ఉంటే విశ్వాసులు, ఆ వ్యక్తి కూడా అడగొచ్చు అన్నారు. కానీ ఇవి ఆ ఇబ్బందులు పూర్తయిపోయిన తర్వాత అడగటం మానేయాలి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అడగటం నుండి వాగ్దానం చేస్తాడు, నేను ఇప్పటి నుంచి అడగను అని, నేను ఆ వ్యక్తి కోసం జన్నత్ యొక్క వాగ్దానం చేస్తాను అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అడగటం నుండి ఆగిపోవాలి అని సంకల్పం చేసుకుంటూ అల్లాహ్కు దువా చేసుకుంటాడో తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తికి అడగకుండా చేస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు మీ కష్టాలను కడగండ్లను ప్రజలలో చెప్పుకునే కంటే అల్లాహ్తో చెప్పుకుంటే
తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ కష్టాలను కడగండ్లను గట్టెక్కిస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒడంబడిక వాగ్దానం తీసుకుంటూ విశ్వాసులతో అడగటం మానేస్తాను అని వాగ్దానం చెయ్యి అంటే సహాబా చిన్న చిన్న విషయాల్లో కూడా అడగటం మానేశారు. గుర్రంపై ఉన్నాడు ఒక సహాబీ, ఏదో కింద పడిపోయింది, కాస్త అది ఇచ్చేయి అని అడగడానికి కూడా జంకారు, అది కూడా అడగటం మానేశారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కింద చెయ్యి కంటే పై చెయ్యి మేలు అని. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లిస్సాయిలి వల్ మహరూమ్, వారు అడిగే వారికి కూడా ఇస్తారు, అడగని వారికి కూడా ఇస్తారు. ఈ అడగని వారు ఎవరు? యహ్సబుల్ జాహిలూన అగ్నియా తారిఫు బిసీమాహుం లా యస్అలూన అన్నాస ఇల్హాఫా. కొంతమంది ఎలా ఉంటారంటే చూడటానికి అజ్ఞానులు, వీడికేంటి వీడికేమీ కూడా తక్కువ లేదు అనుకుంటారు, కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం దుర్భరమై ఉంటుంది, కష్టాల్లోనే ఉంటుంది. అటువంటి వారు తమ ముఖాల ద్వారా పరిచయం అవుతారు. అటువంటి అడగని వారికి కూడా వీరు తమ ధనముల నుంచి ఇస్తారు అని అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లిస్సాయిలి వల్ మహరూమ్ వల్లదీన హుమ్ లిఫురూజిహిమ్ హాఫిజూన్, మరియు వారు తమ మానాన్ని, తమ మర్మాలను కాపాడుతూ ఉంటారు, విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టేస్తారు. ఈరోజు విచ్చలవిడితనం అనేది విపరీతమైపోయింది. పురుషులలో, స్త్రీలలో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నికా అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సులభతరం చేయండి అన్నారు. అందుకే, ఎందుకంటే వ్యభిచారము కష్టతరమైపోతుంది. ఎప్పుడైతే నికా కష్టతరం చేశారో వ్యభిచారం సులభమైపోతుంది. ఈ రోజుల్లో నికా చేసుకోవటం అనేది ఒక పెద్ద ఇబ్బందికరమైపోతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక స్త్రీ తన భర్త చనిపోయాడు, ఆమె నికా చేసుకోవటం సమాజంలో ఈరోజు దుర్భరం అయిపోయింది. దాని కారణంగా ఆమె వ్యభిచారానికి మార్గం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒత్తిడితో చెప్పారు. చెప్పి ఏమన్నారు? అయాముల్, మీరు ఎవరైతే నికా యొక్క అవసరం ఉందో వారి నికాలు చేయించండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఫన్కిహుల్ అయామ మిన్కుం, మీలో ఎవరైతే నికాకు అర్హులున్నారో, ఆమె యొక్క భర్త పోయింది, ఆమె యొక్క భర్త పోయాడు, ఆమె నికాకు అర్హత కలిగి ఉంది, కానీ సమాజం ఎలా చూస్తుందంటే ఆమె నికా చేసుకోవటము ఎంతో గొప్ప ఒక నేరం చేసినట్లు చూస్తుంది. అందుకే నికా కష్టతరం చేయకండి అని అన్నారు, సులభతరం చేయండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో నికా చాలా సులభంగా ఉండేది, అలాగే విడిపోవడం కూడా చాలా సులభంగా ఉండేది. ఈరోజు నికా కూడా కష్టతరము, విడిపోవడం కూడా కష్టతరము. భార్యకు ఇష్టం లేదు భర్త అంటే, ఆమె విడిపోవాలంటే 100 సార్లు ఆలోచించవలసి వస్తుంది, చాలా ఇబ్బందికరం అయిపోతుంది. అలాగే భర్త కూడా భార్యతో సంసారం చేయలేడు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాడు. విడిపోవాలి అంటే 100 సార్లు ఆలోచించవలసి వస్తుంది, ఎందుకంటే అంత కష్టతరంగా నికా చేశాడు కాబట్టి విడిపోవడం కూడా అంత కష్టతరం అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో నికా ఎంత సులభంగా ఉండేదో విడిపోవడం కూడా అంత సులభంగా ఉండేది. అందుకే పురుషులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలాక్ ఎలాగైతే పెట్టారో స్త్రీలకు కూడా అవకాశం ఇచ్చాడు కులారూపములో. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు తమ మానాన్ని కాపాడుకుంటారు. ఏమంటే ఒక స్త్రీకి నికా చేసుకోకుండా అన్ని వైపులా హద్దులు వేసేస్తే ఆమె తన మానాన్ని ఎక్కడ కాపాడుకోగలదు? సహజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నైజంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కామం అనేది ఇచ్చాడు, అది ఎక్కడ దూరం అవుతుంది? కాబట్టి సులభతరం చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నికా. అలాగే సమాజంలో ఒక పురుషుడు
తన భర్త భార్య పోయింది, పిల్లలైతే ఉన్నారు, కానీ ఆయన తన యొక్క మానాన్ని కాపాడుకోవడం ఇబ్బందికరం అవుతుంది. నిఖా చేసుకుంటే ఆయన తన మానాన్ని కాపాడుకోవడం సులభతరం అవుతుంది, కానీ సమాజం దాన్ని ఒక పెద్ద నేరంగా చూస్తుంది. కాబట్టి ఆయన తన గౌరవాన్ని పోగొట్టుకోకుండా తప్పుదారి పడేవాడు ఇక వ్యభిచారానికి అలవాటు పడవచ్చు, లేదా వేరే కార్యకలాపాలకు దేనినైతే ఇస్లాం హద్దు వేసిందో ఆ కార్యకలాపాలకు, అక్రమ మార్గాలకు పడవచ్చు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వల్లదీన హుమ్ లిఫురూజిహిమ్ హాఫిజూన్, వారు తమ యొక్క మానాన్ని కాపాడుకుంటారు, తమ యొక్క మర్మాలను కాపాడుకుంటారు. కాపాడుకుంటారు అంటే అక్రమైన రీతిలో ఏది కూడా వారు మార్గంలో వెళ్ళారు. లిఫురూజిహిమ్, ఫురూజ్ అని స్పెషల్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. మర్మాన్ని అల్లాహ్ పేరు చెప్పి ఫురూజిహిమ్ హాఫిజూన్ అంటున్నాడు, దాన్ని వారు కాపాడుకుంటారు. ఇల్లా అలా అజ్వాజిహిమ్ ఔ మా మలకత్ ఐమానుహుమ్, చూడండి రెండే దారులు ఉన్నాయి. తన యొక్క మర్మాలను ఉపయోగించడానికి రెండే దారులు ఉన్నాయి. ఒకటి భార్యాభర్తల రూపంలో, రెండవది బానిసలు. పురాతన కాలంలో బానిసల యొక్క వ్యవహారం ఉండేది, ఇప్పుడు అది లేదు. నికాయ ముత అని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అనుమతి ఉండేది. ప్రారంభంలో నికాయ ముత అంటే కొంతకాలము కొరకు, ఒక నెల కొరకు, సంవత్సరం కొరకు, 6 నెలల కొరకు, 2 రోజుల కొరకు నికాయ ముత అనేది ఉండేది. కానీ దాన్ని ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హరాం చేసేసారు. వల్లదీన హుమ్ లిఫురూజిహిమ్ హాఫిజూన్ ఇల్లా అలా అజ్వాజిహిమ్ ఔ మా మలకత్ ఐమానుహుమ్ ఫఇన్నహుమ్ గైరు మలూమీన్. ఈ 2 దారులు తప్ప, ఈ రెండిట్లో ఇప్పుడు ఒకటి లేదు, బానిసల లేదు, ఒకే ఒక దారి, అది భార్యాభర్తల కలయిక. ఈ దారి తప్ప మిగతావన్నీ కూడా హరాం అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫఇన్నహుమ్ గైరు మలూమీన్, ఇవి తప్ప ఇంక వేరే మార్గాల్లో ఎవరైనా తమ కామాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటే వారు నిందితుడు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గైరు మలూమీన్, కాబట్టి అల్లాహ్ దగ్గర నిందితుడు అవ్వకుండా నిఖా చేసుకోవటము, ప్రజలలో నిందితుడు అనిపించుకున్నా, ప్రజలలో వీడు చెడ్డవాడు అనిపించుకున్నా, అల్లాహ్ దగ్గర నిందితుడు కానటువంటి కార్యాల నుండి ఆగటానికి నిఖా చేసుకోవడం ఉత్తమం అని తెలుస్తుంది దీని ద్వారా. వల్లదీన హుమ్ లిఫురూజిహిమ్ హాఫిజూన్ ఇల్లా అలా అజ్వాజిహిమ్ ఔ మా మలకత్ ఐమానుహుమ్ ఫఇన్నహుమ్ గైరు మలూమీన్ ఫమన్ ఇబ్తగా వరా జాలిక ఫౌలైక హుముల్ ఆదూన్. ఈ మార్గం తప్ప, నిఖా అనే ఈ మార్గం తప్ప, భార్యాభర్తల మార్గం తప్ప వేరే ఏ దారిలో వెళ్ళి వాడు తమ కామాన్ని పూర్తి చేసుకున్నా వాడు హద్దు మీరిన వాడు అవుతాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి ప్రతి పురుషుడు ఇది ఆలోచించాలి, తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. తన బిడ్డలకి నికా చేయకుండా వయస్సు పెరిగినంత వరకు అలాగే ఇంట్లోనే వారు ఉంచేస్తూ ఉంటారు. వారిపై ఒక పెద్ద భారం అయిపోతుంది. ఆ యొక్క పురుషులపై కానీ, స్త్రీలపై కానీ, అబ్బాయిలపై కానీ, అమ్మాయిలపై కానీ అదొక పెద్ద భారం అయిపోతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కామం అనేది, కోరిక అనేది నైజములో ఇచ్చాడు, సహజ స్వభావం, అది ఫిత్రత్ అంటారు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దాన్ని హద్దు వేసేస్తున్నారు తల్లిదండ్రుల రూపంలో, సమాజం రూపంలో. వారిని భయపడి, తల్లిదండ్రులను భయపడి, సమాజం భయపడి ధర్మ పద్ధతి ప్రకారంగా వెళ్లకుండా అధర్మ పద్ధతిలో వెళ్తున్నారు. ఫౌలైక హుముల్ ఆదూన్ వల్లదీన హుమ్ లిఅమానాతిహిమ్ వఅహ్దిహిమ్ రాఊన్. మరియు వారు ఎవరైతే తమ యొక్క అమానత్, న్యాసము, అమానత్ వాటిని కాపాడుతూ ఉంటారు. చూడండి, అమానత్ అంటే ఎవరైనా ఒక వస్తువు నా దగ్గర పెట్టారు అమానత్గా, దాన్ని మళ్ళా తిరిగి అప్పచెప్పడము ఇది నా కర్తవ్యం. దీన్ని అమానత్ అంటాం.
దానిని ఉపయోగించేసి దానిని వాడుకొని ఆ తర్వాత దానిని నేను పూర్తిగా తినేసి, ఈ వ్యక్తి వంచకులలో ఒక వంచకుడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. వంచకుల యొక్క గుణాలలో ఒక గుణం ఏంటి? అమానతుని కబలిస్తాడు. ఎవరైనా ఒక వస్తువును తీసుకొచ్చి న్యాసముగా నమ్మకంగా పెట్టుకుంటే ఆ వ్యక్తిని కబలిస్తాడు, ఆ వస్తువుని కబలిస్తాడు. ఇది మునాఫిక్ యొక్క లక్షణము అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే అమానత్ అంటే ఇంకోటి కూడా ఉదాహరణ చెప్తాను. ఉమ్మే సులైం తన భర్తకు అబూ తలాతో అంటుంది, అబూ తలా, ఎవరైనా అమానత్ మా దగ్గర పెడితే మళ్ళా ఆ అమానత్ ఆ వ్యక్తికి అప్పచెప్పాలా లేదా? తప్పనిసరిగా అప్పచెప్పాలి. మరి అల్లాహ్ మాకు సంతానం ఇచ్చాడు కదా, సంతానము అల్లాహ్కి అమానత్. తీసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్. ఈరోజు ఎవరైనా సంతానాన్ని అమానత్ అనుకుంటున్నారా? లేదు. ఇది ఎవరి అమానతు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది. అందుకే తమ సంతానాన్ని సరైన దారిలో ఉపయోగించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో ఉపయోగించండి. అల్లాహ్కు విరుద్ధమైన కార్యకలాపాల్లో తమ సంతానాన్ని ఉపయోగించకండి. ఇది అమానతులో అతిక్రమణ అవుతుంది. నెక్స్ట్ అమానతు, యవ్వనము ఒక అమానతు. దీనిని నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? జీవితం ఒక అమానత్ అల్లాహ్ది, ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ధనము ఒక అమానతు, ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ఆరోగ్యము ఒక అమానతు, ఎక్కడ ఉపయోగిస్తున్నావు? తెలివితేటలు ఒక అమానత్ అల్లాహ్ది, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నావు? జ్ఞానము ఇల్మ్ అనేది ఒక అమానతు, దాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? చూసారా ఎన్ని ఉన్నాయో అల్లాహ్ యొక్క అమానతుల్ని. ఆ తర్వాత అహదీ మురావు. అహద్ అంటే వాగ్దానము. ప్రజలతో వాగ్దానం చేస్తారు. ఎలా వాగ్దానం చేస్తారు? ఒక్క నెలలో ఇచ్చేస్తానండి, అర్జెంటుగా వచ్చి పడింది 1,00,000 రూపాయలు అవసరము, ఒక్క నెలే, ఫలానా డేట్కి వస్తుంది, ఆ డేట్కి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అని వాగ్దానం చేస్తాడు. ఒక్క నెల కాదు, సంవత్సరం అయిపోతుంది. ఆ వ్యక్తి చుట్టూ తవాఫ్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. ఎక్కడ కూడా అసలు ఆచూకీలే లేవు. అదుగో ఇదిగో అదుగో ఇదిగో అని 10 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కానీ అహద్ వాగ్దానాన్ని భంగపరుస్తూ ఉంటాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మునాఫికుల యొక్క లక్షణాల్లో ఒక లక్షణము వాగ్దానాన్ని భంగపరుస్తూ ఉంటాడు. చేసేస్తాడు, వాగ్దానము భంగపరుస్తాడు. అలాగే చాలామంది వాగ్దానం చేస్తారు, నీకు ఫలానా రోజు నేను ఇస్తానయ్యా అని వాగ్దానం చేస్తారు, కానీ వాగ్దానం భంగనం చేసేస్తారు. కాబట్టి వాగ్దానం చెయ్యొద్దు. చేసే ముందు ఆలోచించుకో, లేకపోతే ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పుకో. వాగ్దానం చేస్తాను 1 రోజులు ఇస్తానని తిరిగి ఆయన ఫోన్ చేయడు, కానీ మళ్ళీ ఈయనే ఫోన్ చేస్తే ఫోన్కి రిసీవ్ లేదు. తర్వాత ఏం చేస్తాడు? నీ నంబరు బ్లాక్ చేసేస్తాడు. ఇది మునాఫిక్ యొక్క లక్షణాలు. ఇలాంటి మునాఫిక్లు ఎంతోమంది ఉన్నారు. అవసరానికి 100 సార్లు ఫోన్ చేస్తాడు. వాగ్దానం తీర్చడానికి ఇతను వ్యక్తి తన వైపు నుండి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది లేదు, కనీసం లిఫ్ట్ చేయడం కూడా లేదు. ఇది మునాఫిక్ యొక్క లక్షణము. వాగ్దానాన్ని భంగపరచడము మునాఫిక్ యొక్క లక్షణం. అలాగే అబద్ధం ఆడుతాడు చీటికి మాటికి. ఎందుకు? తన వాగ్దానం నుండి కాపాడుకోవడానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడుగాక ముస్లిం సమాజానికి వాగ్దాన భంగం చేయడం నుండి. ఎందుకంటే వాగ్దాన భంగం ఒకవేళ ఒక ముస్లిమేతరులకు చేశాడంటే ఆ ముస్లిమేతరుడికి ఇస్లాం గురించి ఎలాంటి రాంగ్ మెసేజ్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది వ్యాపారములో వాగ్దాన భంగం చేస్తారు, ఎంతోమంది ఇచ్చి పుచ్చుకోవడాలను వాగ్దాన భంగం చేస్తూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడుగాక ఎటువంటి రాంగ్ మెసేజ్ ముస్లింల వైపు నుండి ముస్లిమేతరులకు వస్తుంది. నీ తలపై ఉన్న టోపీని చూసి, నీకున్నటువంటి గడ్డాన్ని చూసి ఆ వ్యక్తి నీపై నమ్మకంతో నీతో డీల్ చేస్తాడు, కానీ నువ్వు దీన్ని అడ్డుపెట్టుకొని వాడిని మోసం చేస్తావు.
కాబట్టి ఇది మునాఫిక్ యొక్క, వంచకుని యొక్క లక్షణము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాపాడుగాక. అమానత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది వాగ్దానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, వివాహం జరుగుతుంది, నికా జరుగుతుంది. భార్య కూడా హుబూలే 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 అంటుంది, వీడు కూడా హుబూలే 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 అంటారు. ఆ రెండో రోజు నుంచి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. మరి హుబూలే ఎందుకు అన్నావు? 3 సార్లు హుబూలే ఎందుకు అన్నావు? ఏదో పరధ్యానం మీద హుబూలే అనేసావా? ఆలోచించుకొని అన్నావా? కాబట్టి ఆ హుబూలే యొక్క అర్థం ఏమిటి? నీ ద్వారా, నీ వల్ల, నీతో జీవితం గడిపేటప్పుడు నాకు కష్టాలు సుఖాలు రెండు వస్తాయి. అన్నిటికీ నేను ఒప్పందమే, అన్నిటికీ నేను ఓకే. అదే హుబూలే, ఇది వాగ్దానము. అలాగే భార్య కూడా భర్తతో జీవితాన్ని సాగించాలి. ఎప్పుడైతే హుబూలే అనిందో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఏమండి, మేఘం వచ్చి అడ్డుపడింది, పగలే కానీ చీకటిగా ఉంది, ఇంకెప్పుడు రాత్రి ఉంటుంది అనుకోవటము ఇది అవివేకము. ఇది అవివేకం. ఇది ఆ మేఘం ఎప్పుడు ఉండదు, వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితాల్లో వచ్చే కష్టాలు కూడా అటువంటివే, నిత్యం ఉండవండి. ఎప్పుడైతే మనం ఆ నమ్మకంతో ఉంటామో తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కష్టాలను కూడా తీరుస్తాడు. వీరిద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వారి యొక్క గొడవలు స్టార్ట్ అవుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారు తమ వాగ్దానాలపై స్థిరముగా ఉంటారు. వారు చేసినటువంటి వాగ్దానంపై వారు గుర్తు చేసుకొని స్థిరముగా ఉంటారు. వల్లదీన హుమ్ బిషహాదాతిహిం ఖాయిమూన్, వారు తమ సాక్ష్యాలపై స్థిరంగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా సత్యంపైన స్థిరంగా ఉంటారు, కానీ అసత్యంపై వెళ్ళరు. ఈరోజు చూడండి, ఇద్దరు భార్యాభర్తలు మంచిగా జీవితం గడుపుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఏదో వస్తుంది ఇద్దరి మధ్య. వీడన్నీ కూడా ఎక్కడ లేని అబద్ధాలు తీసుకొచ్చి కేసు పెడతాడు. ఆవిడ కూడా ఎక్కడ లేని అబద్ధాలు వీడి మీద తీసుకొచ్చి కేసు పెడుతుంది. మరి వీళ్ళు షహాదత్పై ఎక్కడ స్థిరంగా ఉన్నారు? వల్లదీన హుమ్ బిషహాదాతిహిం ఖాయిమూన్, వారు స్వర్గవాసులు ఎవరైతే తమ యొక్క సాక్ష్యాలపై స్థిరంగా ఉంటారో, అబద్ధపు సాక్ష్యాలు చెప్పరు. వైదా మర్రు బిల్లగ్వి మర్రు కిరామా, ఎక్కడైనా చెడు జరుగుతుందంటే అక్కడ వారు గౌరవ మర్యాదలతో తప్పుకుంటారు, అందులో పాలు పంచుకోరు. ఈరోజు వారి వైపు వాళ్ళు కూడా ఒక 3-4 కేసులు పెట్టే అబద్ధం కేసులు అని వీడు కూడా ఇచ్చిస్తాడు, వాడు కూడా ఇస్తాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక మునాఫిక్ల జట్టు అన్నమాట, ఒక మునాఫిక్ల వంచకుల జట్టు వీడు. కాబట్టి సత్యానికి సాక్ష్యంగా ఉండరు వీళ్ళు, అసత్యానికి సాక్ష్యంగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అందుకే అంటున్నారు, ఒకవేళ మీకు విరుద్ధంగా ఉన్నా మీరు సత్యానికి సాక్ష్యం ఉండండి అని సూర్య మాయిదాలో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు? వీరిలో వంచన ఉంది కాబట్టి వీరు అసత్యంపైన సాక్ష్యంగా ఉంటారు, కానీ సత్యానికి సాక్ష్యం ఉంటారు. వల్లదీన హుమ్ బిషహాదాతిహిం ఖాయిమూన్, వారు సత్యంపై, షహాదత్పై స్థిరంగా ఉంటారు. వల్లదీన ఇదా ఖీల లహుమ్, వారు ఎప్పుడైనా మాట్లాడితే సత్యమే మాట్లాడతారు, అసత్యానికి సాక్ష్యం ఉండదు. యా అయ్యుహల్లదీన ఆమను తక్కుల్లాహ్ వకూను మస్సాదికీన్, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్తో భయపడుతూ సత్యవంతులతో కలిసి ఉండండి, సత్యం చెప్పే వారితో కలిసి ఉండండి. లాభం ఏమిటి? లాభం ఏమిటి? మన జీవితంలో సత్యంపై స్థిరంగా ఉండడం వల్ల కష్టాలు వస్తాయి ప్రారంభంలో, కానీ ఆ తర్వాత ఎటువంటి సుఖాలు వస్తాయంటే దాన్ని మనం అంచనా వేయలేము. 3 వ్యక్తుల గురించి ఆయత్ దిగింది. కాబ్ బిన్ మాలిక్, మురారా బిన్ రబీ, హిలాల్ బిన్ ఉమయ్యా, ఈ 3 వ్యక్తుల గురించి ఈ ఆయత్ దిగింది సూరహ్ తౌబాలో, ఆయత్ నంబర్ 119. ఆ 3 వ్యక్తులు సత్యం చెప్పేశారు. ఓ ప్రవక్త,
మా బద్ధకం కారణంగానే మేము రాలేదు యుద్ధానికి, ఇంకే సాకులు అబద్ధాలు చెప్పలేదు, సత్యంపై స్థిరంగా ఉన్నారు. 50 రోజుల వరకు వారిని వెలివేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారికి ఎలా అనిపించిందంటే భూమి విశాలంగా ఉన్న చాలా కుదింపుగా అనిపించింది. ఆ తర్వాత ఈ ముగ్గురు సత్యవంతులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆయత్ దింపాడు. అంత గొప్ప గౌరవ మర్యాదలు దొరికింది. ఇప్పుడు కూడా మేము ఆయన గురించి చెప్పుకుంటున్నాం, వారి గురించి. కాబట్టి అప్పటికప్పుడు నష్టం ఉండొచ్చు, అప్పటికప్పుడు అది ప్రమాదంగా అనిపించవచ్చు, అప్పటికప్పుడు అది భారంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత చాలా లాభాలు ఉన్నాయి దాంట్లోనే. వల్లదీన హుం బిషహాదాతిహిం ఖాయిమూన్. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు వల్లదీన హుం అలా స్వలాతిహిం యుహాఫిజూన్. మరలా నమాజ్ గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లాహ్. చూడండి, ప్రారంభంలో నమాజ్ గురించి చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క నైతిక విలువల గురించి అన్నీ చెప్తూ చివరిని మళ్ళా నమాజ్ గురించి చెప్తున్నాడు. నైతిక విలువలు ఉండేవాడి నమాజ్ ఉత్తమమైన నమాజ్ అయి ఉంటుంది. ఉత్తమమైన నమాజీ యొక్క జీవితంలో నైతిక విలువలు కనిపిస్తాయి. కాబట్టి నైతిక విలువలు లేనటువంటి నమాజ్ వ్యర్థమని తెలుస్తుంది. నైతిక విలువలు లేనటువంటి నమాజ్ వ్యర్థమని తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాల్లో నైతిక విలువలను గుర్తించే భాగ్యం ప్రసాదించుగాక. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటాడు, ఉలైక ఫీ జన్నాతిన్ ముకరమూన్. వీరే గౌరవ మర్యాదలతో జన్నతులో ప్రవేశిస్తారు. ముకరమూన్ అంటే ఇక్రామ్. ఇక్రామ్ అందులో అర్థం ఏముందంటే ఈరోజు మీకు దొరికిన మర్యాద కంటే ఎక్కువ మర్యాద రేపు దొరుకుతుంది, రేపటి కంటే ఎల్లుండి ఇంకా ఎక్కువ మర్యాద దొరుకుతుంది. అంతేగాని ఈ రోజుకు మీ మర్యాదనిచ్చాడు. చాలామంది చూస్తూ ఉంటాం, చూడండి, అతిథి వచ్చారు ఇంటికి, ఫస్ట్ రోజు మంచి ఫుడ్, చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. రెండో రోజు ఎప్పుడు వెళ్తాడో ఈయన అని చూస్తూ ఉంటారు. అది ఇహలోక మర్యాదలు. కానీ జన్నతులో ఫస్ట్ రోజు ఎటువంటి మర్యాద ఉంటుందో రెండవ రోజు అంతకంటే ఎక్కువ మర్యాద ఉంటుంది. మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యుక్రిమ్ జైఫ్. ఎవరైతే అల్లాహ్ మరియు పరలోకంపై విశ్వాసం ఉంచుతారో వారు తమ అతిథిని సత్కరించండి. యుక్రిమ్ అనే పదం అక్కడ వాడారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అతిథులతో గౌరవ మర్యాదలు ప్రవర్తిస్తారు. అలాగే జన్నతులు కూడా అల్లాహ్ గౌరవ మర్యాదలు ప్రవర్తిస్తారు. ఎలాగైతే గౌరవ మర్యాదలు మొదటి రోజు దొరుకుతుందో ఆ తర్వాత పెరుగుతుంది, అలా ప్రతిరోజు వారి గౌరవ మర్యాదలు పెరుగుతూనే ఉంటాయి. దానినే అంటారు వల్లదీన ఉలైక హుం ఫీ జన్నాతిన్ ముకరమూన్ ఫమా లిల్లదీన కఫరు కిబ్లక ముహ్తియీన్ అనిల్ యమీని వ అనిల్ షిమాలి యదీన్. ఈ కాఫిర్లకు ఏమైంది ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? ఇవన్నీ సద్గుణాలను పాటిస్తున్నటువంటి విశ్వాసులకు విరుద్ధంగా వీరు కుట్రలు పన్నుతున్నారు. కుడి నుండి ఎడమ నుండి వర్గాలుగా వచ్చి కుట్రలు పన్నుతున్నారు. ఈ కాఫిర్లకు ఏమైంది? ఇటువంటి మంచి సుగుణాలు ఉన్నటువంటి విశ్వాసులతో ఒక్కసారి ఆలోచించండి. ముస్లిం సమాజంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ సుగుణాలు ఉన్నట్లయితే ఏ కాఫిర్ కూడా ఆ వ్యక్తికి విరుద్ధంగా ప్రవర్తించే ధైర్యం చేయలేడండి. ఏ గుణాలైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు చెప్పాడో ఆ గుణాలు కనుక నేటి ముస్లిం సమాజంలో కనిపిస్తే ఈ కాఫిర్ కూడా ధైర్యం చేయలేడు. ఆ వ్యక్తి ముందు పరాభవం పాలు చేసి ధైర్యము చేయలేడు. ఫమాలిల్లదీన కఫరు కిబ్లక ముహ్తియీన్ అనిల్ యమీని వ అనిల్ షిమాలి యదీన్. అందుకే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మక్కా ముష్రికులు ఏమనేవారు? ఆయన అమీన్, ఆయన సాదిక్, నమ్మకస్తుడు, సత్యవంతుడు. కాకపోతే
ఆయనకి దొరికిన ప్రవక్త పదవి మాకెందుకు దొరకలేదు? అది కాకపోతే మా దైవాలు నేను తప్పుపడుతున్నాడు, అది ఇంక వేరే కంప్లైంట్ ఏది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి లేదు. అయత్మా కుల్లు ఇంరిన్ మిన్హుం అయ్యుద్ఖల జన్నత నయీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక కాఫిర్లతో అంటున్నాడు, ఏమి వీరు జన్నత్తులో మేము వెళ్తామని ధైర్యముతో ఉన్నారా? ఈ ప్రపంచంలో కాఫిర్లు జన్నత్తులో వెళ్ళలేరని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో చెప్పాడు. కాబట్టి జన్నతే అసలైనటువంటి గోల్, అసలైనటువంటి మన యొక్క కేంద్రము, మన యొక్క గమ్యము. అయత్మా కుల్లు ఇంరిన్ మిన్హుం అయ్యుద్ఖల జన్నత నయీం ఫలా ఉక్సిము బిరబ్బిల్ మషారిక్ వల్ మగారిబి ఇన్నా లఖాదిరూన్. అనేక తూర్పులు, అనేక పడమల ప్రభు యొక్క సాక్షిగా నాకు అధికారం ఉంది. దేనిపై? ఇన్నా లఖాదిరూన్ అలా అన్ నుబద్దిల ఖైరం మిన్హు వమా నహ్ను బిమస్బూకీన్. నేను తలచుకుంటే వీరిని చెరిపి వీరికంటే ఉత్తమమైన వారిని తీసుకురాగలను. దీనిపై నాకు అధికారం ఉంది. చూడండి, మదీనా ప్రజలు, మక్కా ప్రజలు ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాని విడిచిపెట్టి మదీనా వెళ్ళారు. అల్లాహ్ ఇక్కడ అదే చెప్తున్నాడు, ఓ మక్కా ప్రజలారా, మక్కా ప్రజలారా, మీ ప్లేస్లో నేను వేరే వారిని తీసుకొచ్చి నా ప్రవక్తకి గౌరవ మర్యాదలు ఇవ్వగలను, ఖబర్దార్. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి మేము ముస్లింలము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మాన్ని గుర్తించకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకంటే గౌరవ మర్యాదలు ఇచ్చి వేరే సమాజాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకురాగలడు. ఈ సమర్థత అల్లాహ్లో ఉంది. వమా నహ్ను బిమస్బూకీన్. ఇందులో నేను బలహీనుని కాను అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నేను బలహీనుని కాను, ఇది చేయడంలో నాకు అధికారం ఉంది. ఇన్నా లఖాదిరూన్. అదే జరిగింది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్కి గొప్ప గౌరవం ఉండేది. ప్రవక్తల వంశస్థులు వాళ్ళు, యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానము. వారిని అల్లా మూల పడేసి బనీ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి కుటుంబీకులకు ఎంత గౌరవం ఇచ్చాడు. ఇందులో అల్లాహ్కి సమర్థత ఉంది. అల్లాహ్ ఇందులో బలహీనుడు కాదు. అలాగే మీరు చూసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ముస్లిమేతరులను ఇస్లాం అనే ఈ ధర్మాన్ని ఇచ్చి ఇస్లాంని పాటించే భాగ్యం వారికి ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వంశపరంగా సయ్యదులు, షేకులు, పఠాన్లు అనే వారిని తీసుకువెళ్ళి షిరిక్ లాంటి దందల్ ఊబిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముంచేశాడు. ఎవరు వారు? షేకులు, సయ్యదులు, పఠాన్లు షిరిక్ లాంటి ఊబిలో ముంచేసి షిరిక్ చేసే ముష్రిక్లు, కాఫిర్లు, విగ్రహారాధకుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ఇచ్చి ఇస్లాంలో కూడా తౌహీద్ లాంటి గొప్ప బహుమతినిచ్చి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాజాన్ని మార్చేశాడు. మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వమా నహ్ను బిమస్బూకీన్. ఇందులో నేను బలహీనుని కాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నా లఖాదిరూన్. నాకు ఈ అధికారం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఫజర్హుమ్ యకూదు వయలబు హత్తా యులాకు యౌమహుం అల్లదీ యుఅదూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని అలాగే విడిచిపెట్టే, వారు అలాగే పరస్పరము వాదోపవాదనలో జీవితాలు గడపని వాళ్ళని. ప్రతి ఖురాన్ యొక్క ఆయత్ గురించి వాదన, డిస్కషన్, వ్యతిరేకత వారిని దాంట్లోనే ఉండేలాగా విడిచిపెట్టే. ఏమండి, ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది మన ఆలింలు, వారు ఆలిం అని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. పెద్ద పెద్ద టోపీలు, వారి యొక్క జుబ్బాలు, వారికి ఉన్నటువంటి టైటిల్స్,
వారు ఇస్తున్నటువంటి ధర్మ సందేశం అంతా కూడా షిరికే. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎటువంటి కాలం వస్తుందంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఆలింలే జహన్నం యొక్క నరకం యొక్క ద్వారం దగ్గర నిలబడి నరకం వైపు పిలుస్తూ ఉంటారు ప్రజలు. అలాంటి సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాము. అందుకెల్లా అంటున్నాడు, వారి వాదనలోనే అలా విడిచిపెట్టే, యకూదు వయల్అబు, వారి ఆటలోనే వారిని విడిచిపెట్టే, సమాధులతో, దర్గాలతో, జెండాలతో, పంజాలతో, రకరకాల బిదతుల్లో వారు కూరుకుపోతూ ఉంటారు. వాటిని అలాగే విడిచిపెట్టే, వయల్అబు హత్తా యులాకు, చివరికి అల్లాహ్తో కలుసుకునే దినం రావాలి, అప్పటి వరకు వాటిని విడిచిపెట్టే ఓ ప్రవక్త అని అల్లాహ్ అంటున్నారు. యౌమహుల్లదీ యుఅదూన్, ఏ దినమైతే అల్లాహ్ వాగ్దానం చేశాడో ఆ దినము వచ్చినంత వరకు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక 2 ఆయతులు చెప్పాడు, అది నేను విడిచిపెట్టాను. వల్లదీన హుం, వారు యుసద్దికూన బియౌమిద్దీన్, వారు తీర్పు దినాన్ని, ప్రతిఫల దినాన్ని గట్టిగా నమ్ముతారు అనే ఒక ఆయత ఇందులో ఉంది. వల్లదీన హుం యుసద్దికూన బియౌమిద్దీన్, ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రతిఫల దినంపై వారికి గట్టిగా నమ్మకం ఉంటుంది. వల్లదీన హుం మిన్ అదాబి రబ్బి ముష్ఫికూన్, ఇన్ని మంచి పనులు చేసి కూడా వారు అల్లాహ్ శిక్ష నుండి భయపడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ముష్ఫికూన్ అనే ఈ పదము షఫక్తో వచ్చింది. షీన్ ఫే ఖాఫ్, షఫక్. షఫక్ యొక్క అర్థం ఏమిటి? చూడండి, పగలు అవ్వే ముందు చీకటిగా పగలుగా కూడా ఉంటుంది, కొంచెం కొంచెం వెలుగు, కొంచెం చీకటి, దాన్ని షఫక్ అంటారు. అలాగే సూర్యాస్తం అయిన తర్వాత కూడా షఫక్ ఉంటుంది, ఎరుపు ఉంటుంది, చీకటి అనలేము, వెలుతురు కూడా అనలేము, దాన్ని షఫక్ అంటారు. ఒక విశ్వాసి అలా ఉంటాడు, ఒకవైపు మంచి పనులు చేస్తూనే ఉంటాడు, మరొక వైపు భయపడుతూ ఉంటాడు అల్లాహ్తో. ఈయన మంచి పనులు స్వీకరించబడతాయో లేదో అని భయపడుతూ ఉంటాడు, మంచి పనులు కూడా చేస్తూ ఉంటాడు. వల్లదీన హుం మిన్ అజాబి రబ్బి ముష్ఫికూన్ ఇన్న అజాబ రబ్బి గైరు మఅమూన్, ఎందుకంటే నీ ప్రభు యొక్క శిక్ష నుండి నిర్భయంగా ఉండే ప్రసక్తి లేదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ ప్రభు యొక్క శిక్ష నుండి నిర్భయముగా ఉండే ప్రసక్తే లేదు. రాత్రి అనగా పగలనగా అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడుతూ ఉంటాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, గైరు మఅమూన్. అమన్ అంటాం కదా, ప్రశాంతత ఉండదు. అల్లాహ్ శిక్ష గురించి ఎప్పుడు గుర్తొచ్చినా ప్రశాంతత ఉండదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గట్టిగా గాలి వస్తే మస్జిద్ వైపు వెళ్ళిపోయేవారు, అల్లాహ్ను తలుచుకునేవారు, శిక్షతో భయపడేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షతో గట్టిగా గాలి వస్తే. కానీ మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, గట్టిగా తుఫాన్ వస్తుంది అనుకోండి, అక్కడే నిలబడి సెల్ఫీ తీస్తూ ఉంటాడు. వీడు సెల్ఫీ తీసి అందరికి చూపించాలని చెప్పి. ఇక్కడ ఏమంటున్నారు, భయపడి పాడిపోయారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో. ఎక్కడైనా శిక్షలు వచ్చాయి, అక్కడికి వెళ్తాడు చూడటానికి, అక్కడ కూడా సెల్ఫీ తీస్తూ ఉంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, అక్కడ ఏడుస్తూ వెళ్ళండి అన్నారు, భయపడుతూ వెళ్ళండి అన్నారు, లేకపోతే వెళ్ళకండి, అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తూ నేను ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ ఏ గుణాలైతే, ఏ లక్షణాలైతే విశ్వాసివి నువ్వు చెప్పావు, ఆ సమస్త లక్షణాలు మాలో మెండుగా ఉండేటట్టు నువ్వు ప్రసాదించు. అల్లాహ్ మమ్మల్ని నరకాయ నుండి కాపాడు, స్వర్గంలో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ ఒకవైపు మంచి పనులు చేస్తూ మరొక వైపు నీ శిక్షల నుండి భయపడే భాగ్యం మాకు ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చే అందులో బర్కతి వల్ల అల్లాహ్ నీ యొక్క శిక్షల నుండి మమ్మల్ని కాపాడు. అల్లాహ్ మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఈ పనుల లోకాల్లో ఉపయోగపడిందా చేయి. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు, నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వకినా అదాబన్ నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా
అజ్వాజినా జుర్రియాతినా ఖుర్రత ఐన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. అల్లాహ్ మా యొక్క కష్టాల్ని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాల్ని లాభాల్లో మార్చు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.